లండన్లో ఇరాన్ ప్రవాసులు భారీ ఎత్తున గళమెత్తారు. ఇరాన్ ఎంబసీ ముందే తిరుగుబాటు బావుట ఎగరేశారు. ఒకవైపు పర్షియన్ సంప్రదాయ వేడుకలు జరుపుకుంటూనే మరోవైపు ప్రస్తుత ఇరాన్ పాలకులకు వ్యతిరేక నినాదాలతో లండన్ వీధులను హోరెత్తించారు. మాజీ షా కుమారుడు రెజా పహ్లావీకి మద్దతుగా వేల సంఖ్యలో జనం తరలివచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఒకసారి చూద్దాం. లండన్లోని ఇరాన్ రాయబార కార్యాలయం వెలుపల ఉద్రిక్తతతో కూడిన ఉత్సాహం నెలకొంది. పర్షియన్ వసంతకాలపు సంప్రదాయం చహర్షాంబే సూర్యుని పురస్కరించుకుని ఇరాన్ వాసులు భారీగా తరలివచ్చారు. జోరాస్ట్రియన్ వారసత్వంగా వస్తున్న ఆచారం ప్రకారం మంటలపై నుంచి దూకుతూ తమ సంస్కృతిని చాటుకున్నారు. అయితే ఈ వేడుక కేవలం పండుగకే పరిమితం కాలేదు. ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమానికి వేదికగా మారింది. 1979 ఇస్లామిక్ విప్లవానికి ముందు ఇరాన్ జెండాగా ఉన్న సింహం, సూర్యుడు గుర్తుగల పతకాలను నిరసనకారులు భారీగా ప్రదర్శించారు. మాజీ షా కుమారుడు రేజా పహ్లావీకి మద్దతుగా లాంగ్ లివ్ ద కింగ్ అంటూ నినాదాలు చేశారు. ఇరాన్ ప్రస్తుత పాలన నుంచి విముక్తి కావాలని, మళ్లీ రాజరికం కావాలని వారు డిమాండ్ చేశారు. ఇటీవల ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఈ నిరసనలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. విచిత్రంగా నిరసనకారుల చేతుల్లో అమెరికా, ఇజ్రాయెల్ జెండాలు కూడా కనిపించడం గమనార్హం. ఇరాన్లో ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల సెగ ఇంకా చల్లారలేదని ఈ లండన్ నిరసనలు మరోసారి నిరూపించాయి. మొత్తానికి ఇటు సంప్రదాయ పండుగను జరుపుకుంటూనే అటు రాజకీయ అసంతృప్తిని ప్రపంచానికి చాటి చెప్పారు ఇరాన్ వాసులు.